ప్రైవేట్ జాబ్ చేస్తున్న వారి కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ తెలియాలి. అసలు ఏం జడ్జిమెంట్ తెలుసా? ఏ నలుగురు కూడా ప్రస్తుతం కలిసినా సరే ఈ జడ్జిమెంట్ గురించే మాట్లాడుతున్నారు. అయితే ప్రైవేట్ జాబ్ చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారు ఉద్యోగం కోసం బయటికి వెళ్ళిన క్రమంలో వారికి ఏమైనా యాక్సిడెంట్ జరిగినట్లయితే, రోడ్డు యాక్సిడెంట్ జరిగినట్లయితే, ప్రమాదవశాత్తు వాళ్ళు ఇంజ్యూరీ అయితే వారికి పూర్తిగా కూడా ఏవైతే మెడికల్ బిల్స్ ఉంటాయో, ఆసుపత్రి ఖర్చులు ఉంటాయో అవంతా కూడా కంపెనీ యాజమాన్యమే, మీరు ఏ కంపెనీలో పనిచేస్తే ఆ కంపెనీ యాజమాన్యమే ఇవ్వాల్సి ఉంటుందిగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అదే ప్రమాదవశాత్తు ఆ రోడ్డు ప్రమాదంలో ఒక పెద్ద వాహనం వచ్చి మిమ్మల్ని ఢీకొట్టి ఆ ప్రమాదంలో మీరు మరణించినట్లయితే ఆ కంపెనీకి సంబంధించిన ఇన్సూరెన్స్ ఎంత ఉంటుందో మీకు, అదేవిధంగా మీకు సంబంధించిన ఎవరైతే బంధువులు ఉంటారో, గార్డియన్స్ ఎవరు ఉంటారో వారికి ఇవ్వాలి. అదంతా కూడా పూర్తిగా పోలీస్ ప్రొసీజర్ ప్రకారం జరగాలి. ఆ ఎఫ్ఐఆర్ కాపీ ఏది ఉంటుందో దాన్ని సబ్మిట్ చేయాలంటే కూడా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఆ సెక్షన్ ఏంటి తెలుసా? సెక్షన్ 5(1)E ప్రకారం ఈ స్టేట్మెంట్ ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది.